సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు కారుకు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం విహెచ్ కారును ఢీకొట్టింది. హైదరాబాద్ అంబర్పేటలో విహెచ్ ఇంటి ముందు పార్క్ చేసిన కారును బుధవారం తెల్లవారుజామున దుండగులు ఓ వాహనంతో ఢీకొట్టి ధ్వంసం చేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై విహెచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విహెచ్ ఫిర్యాదుతో అంబర్పేటలోని ఆయన నివాసానికి వచ్చిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడి సీసీ కెమెరాను పరిశీలించారు. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై విహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఇలాంటి ఘటన జరగటం ఇది రెండోసారి అని విహెచ్ తెలిపారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కారు వచ్చింది సార్. కారు వచ్చింది, నేను లోపల ఉన్నాను. లోపల ఉంటే పొద్దున 4 గంటలకు వచ్చి దాన్ని గుద్దిండు, కారుని గుద్దిండు. సౌండ్ దన్నుమని సౌండ్ వచ్చేసింది. వచ్చేసే వరకు నేను గేట్ ఓపెన్ చేసి బయటకు వచ్చే వరకు కారు రివర్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. అంతే. ఇక మందిని అంటే అద్దాలు ఎక్కించుకొని ఉన్నాడు. మందిని చూడాలంటే చూడలేదు సార్. నేను ఇక్కడనే ఉన్నా. నేను గేటు బయటకి వచ్చే వరకే వెళ్ళిపోయాడు. రెడ్ కలర్ కారు.